హైదరాబాద్ అంబర్పేట్ గోల్నాక్ డివిజన్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దళిత చైతన్య వేదిక కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అదనపు డీసీపీ నరసయ్య, అంబర్పేట్ ఎస్హెచ్ఓ కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఏఐఎంఐఎం, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. అలాగే పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ నాయకులు ప్రసంగించారు. కార్యక్రమంలో దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు ఆర్కే బాబు, రాము భూపతి, లక్ష్మణ్, సురేష్ గౌడ్, టీఎంకే బస్తీ పెద్దలు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు. మరియు అంబర్పేట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసి పిలువంగానే అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ప్రారంభోత్సవం చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు శ్రీ కాలేరు వెంకటేశ్వర గారికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇప్పుడు మన గౌరవ శాసన సభ్యులు అందరికీ స్వీట్ల పంపిణీ చేస్తున్నారు. మరి బత్తుల శిరీష మేడం గారు అందరికీ స్వీట్ పంపిణీ చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా వారి చేతుల మీదుగా మన గౌరవ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కాలేరు వెంకటేశ్వర గారి చేతుల మీదుగా మరి బత్తుల శిరీష ఓంప్రకాష్ గారు మరి అందరికీ మరి ఈ యొక్క స్వీట్ తీయని పదార్థాలు, తీపి పదార్థాలను ఏర్పాటు చేసి వాళ్ళు పంపిణీ చేస్తూ ఉన్నారు. మా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ సీనియర్ నాయకులు దిలీప్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. దిలీప్ అన్న గారు స్టేజ్ మీద, అదేవిధంగా అంబర్పేట్ సీనియర్ నాయకులు మదన్న గారికి, అదేవిధంగా ముకుందమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. బీజేపీ నాయకులు చేసి వాళ్ళకు కూడా స్వాగతం, సుస్వాగతం. కుమారన్న గారికి, సునీల్ గారికి, గోపాల్ గారికి స్వాగతం, సుస్వాగతం. అంబర్పేట్ నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా గోల్నాక చౌరస్తాలో దళిత చైతన్య వేదిక కార్యాలయము ప్రారంభము చేసుకున్నాము. అందరూ పెద్దల సమక్షంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పెద్దల అన్ని పార్టీల పెద్దలందరూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మాకు అంబేద్కర్ గారి విషయంలో ఎన్నో సూచనలు ఇచ్చి, అలాగే ఈ దళిత చైతన్య వేదిక అన్ని కుల మతాల వారకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పరంగా వచ్చి అన్ని స్కీమ్లు కూడా వీళ్ళ లబ్ధిదారులకు చెందేటట్టు మేము అందరం కలిసి దళిత చైతన్య వేదికలో ఉన్న ముఖ్య నాయకులము, వ్యవస్థాపకులము అందరం కలిసి వాళ్ళకందరికీ బడుగు బలైన ప్రజలకు మా ద్వారా ఏమైనా అవసరం ఉంటే వారికి సహాయ సహకారాలు అందించేందుకు కూడా మేము ఎల్లవేళలా మేము వారి సేవలో ఉంటాము. అలాగే ఈ యొక్క దళిత చైతన్య వేదిక అంబర్పేట్ నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్ర పరంగా చాలా ప్రసిద్ధి. 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క దళిత చైతన్య వేదిక 10 సంవత్సరాల నుంచి అందరికీ అందుబాటులో ఉంటూ మాకు చేతనైన సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉన్నాము. ఇక ముందు కూడా తప్పకుండా బడుగు బలైన ప్రజలకు అందరికీ కుల మతాలకు అతీతంగా సేవ చేస్తామని తెలియజేసుకుంటున్నాము. కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు మరియు ప్రజలకు, దళిత సోదరులకు అందరికీ మా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదములు. బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా ఈరోజు ఎంతో మంది ముఖ్య నాయకులు, ఈ హనుమంతరావు గారు, రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు, కాలేరు వెంకటేష్ గారు, అంబర్పేట్ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, అదేవిధంగా మా అడిషనల్ సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీజీపీ నరసయ్య గారు సార్ గారు, అదేవిధంగా అంబర్పేట్ పిఎస్ సిఐ కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు మరియు టీడీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఎంఐఎం నాయకులు మరియు బీజేపీ నాయకులు అందరూ కూడా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరియు మతాలకు అతీతంగా అందరూ కూడా చిన్న పెద్ద యువకులు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఆ రోజు కేవలం
కాలి బావిలో నీళ్లు తీసినందుకు చిన్న కులం అగ్ర కులం వాళ్ళు చిన్న కులం ఒక చిన్న చూపుతో చూసినందుకు ఆ మహాయజ్ఞాన్ని చేపట్టిన ఒక మహనీయుడు పేరు అంబేద్కర్ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం జరగాలని ఏదో పెద్ద ఉద్యమం చేసి పెద్ద పోరాటాలు చేసి తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ మహనీయుని గుర్తు చేసుకోవడం ఈరోజు చాలా గొప్పకరం. ఎందుకంటే ఈ రోజు ఎన్నో కులాలు అతీతంగా మతాలకు అతీతంగా ఎన్నో దౌర్జన్యాలు సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు ఆ దృష్టిలో పెట్టుకొని కోల్నక చౌరస్తా వద్ద అంబర్పేట్ కౌన్సిల్సీ ఒక ఆధ్వర్యంలో కోల్నక చౌరస్తా వద్ద దళిత చైతన్య వేదిక ఏర్పాటు చేస్తారు. ఎవరికి కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా జనతా గ్యారేజ్ లాంటి ఒక మహా కార్యాలయం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ వాళ్ళకి వచ్చినా వాళ్ళు ఎటువంటి సమస్యలు తీసుకుని వచ్చినా కూడా మేము ఉన్నామని ఒక ఆత్మవిశ్వాసాన్ని కలుగజేసిన ఆర్కే బాబన్న గారికి మరియు రామన్న గారికి మరియు భూపతి లక్ష్మణ్ గారికి టింకు గారికి మరియు గోల్నాక దళిత సోదరులకు మరియు ఇక్కడ వచ్చిన నాయకులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాము. ఇటువంటి శక్తిని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించిన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అందరకు సోదరులకు మహిళలకు అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.